పానీపూరి తింటే పుట్టే రోగాలు వస్తాయి. గంగవైతే మనకు భయం అయ్యింది. ఇవల్ల స్పెషల్ పానీపూరి. ఇదైతే మోరున్న నీళ్ళు ఎక్కడ ఉన్నాయి కదా. ప్యాస్ దాలో ఒక ప్లేట్ పానీపూరి. రోజు వస్తారు పానీపూరి ఇది తింటారు. ఉప సర్పంచ్ని మీరు నన్నే అడుగుతారా? ఎక్కువ తక్కువ మాట్లాడు అనుకో మిమ్మల్ని కూడా తీసుకో స్టేషన్కి. మా అమ్మ అసలు బియ్యమే జరిగేది. ఒక మంచి స్వీట్ పానీపూరి. అది పూరి అనుకున్నావా ఇంకేమన్నా అనుకున్నావా? దట్టి దట్టి మీ ఊర్లో లేకుండా ఎంత మీ షాప్ షాప్ ఏందే ఉల్లిగడ్డలు గుడ్డలతో నరికినట్టు నరుకుతున్నావు. తుక్కు తుక్కు కొయ్యి. ఈ కొద్దిగా రాకెట్లా కొత్తనే పూర నశం చేసినావు. ఆకులాకులు ఉంచు. అవరగాళ్ళు వస్తారు పైసలు ఏంది ఇయ్యకుర్రి. నచ్చిందా? సరేనే మాకు తెలియదా? మీకు ఇవన్నీ కొని పెట్టి నేను పోతానా. అప్పటి వరకు వస్తా. సరే సరే సరేనా? ఇక నేను పోతున్నా. నానమ్మ ఒక టేస్ట్ చేయు. అల్ల నాకు వద్దు. నేను తినా కానీ మీరైతే జాగ్రత్త. అత్తుర్రు ఏమదూతలు. వీళ్ళకి ఏం పని ఉండదు అసలు. మోడల్స్. మేము యమదూతలం కాదు, మీ మనసు దోచే మన్మధులం. ఆ బండేంది, ఆ దుమ్మేంది, బండి నీటి దాకా తెచ్చుడేంది? మేము వస్తున్నాం అంటే దుమ్ము లేవాలా ఇక్కడ మోడల్స్. దుమ్ము లేచుడు కాదు, తుఫాన్ కూడా వస్తుంది. పానీపూరి లేసే పీకాలే. పొద్దు పొద్దుగానే దాపరించిర్రా ఇక్కడికి. పొద్దుగాల దాపరిచుడు కాదు, పొద్దుగా లేచినాకనే మీ పానీపూరి తిని ఊరు మొత్తం తిరిగితే ఆ కిక్కే వేరు. అప్పుడు తృప్తి అనిపిస్తుంది మాకు. అందరు చేయండి అన్నా. తిందా ఆ బండి దూరం పెట్టరు ఫస్ట్. బండి దూరం పెట్టాం. మాది పానీపూరి. మౌనిక, ఈ చక్కని చేతులతో ఒక మంచి స్వీట్ పానీపూరి. పైసలు ఉన్నాయి ఫస్ట్. పాత బాకి ఇస్తేనే పానీపూరి ఇయ్యాలకు. పాత బాక సృజన, నీదెంత ప్రేమ ఉంటే నేను రోజు నీ పానీపూరి బండి కాడికి రావాలి. నువ్వు నన్ను పైసలు అడుగుతున్నావా? అసలు అట్లా అడగచ్చునా నువ్వు? పొద్దు పొద్దుగల్లా మీరు అత్త గిరాకీ అయితే వాళ్ళు అత్తలేరు. మౌనిక, పొద్దుగాల మీ దర్శనం కానీ మేము ఎక్కడికో గుడి కూడా ఒకరికి వస్తున్నా అంటే మీరు మాకు దేవతలు లెక్క. అరే చెప్పరా? అవునా అన్న, ఇక్కడికి రాగానే నా మనసు మొత్తం ఏదో అనిపిస్తుంది అన్న. నేను దైవ దర్శనం చేసుకున్నాకనే బయటకు పోబుద్ది అవుతుంది. సరే కానీ ఒక మంచి స్వీట్ పానీపూరి నీ స్వీట్ కళ్ళతో చేతులతో ముంచి ఇచ్చేయి. తినకముందే స్వీట్ లెక్క ఉంది. ఇంకో వదిన గారు, గీ ప్లేట్ నాకెందుకు, మా సృజన ఇస్తే తీసుకుంటా నేను. ఇయ్యలేను. తీసుకోలేకపోతే లేదు. సరే, మా సృజన లాంటి మంచి స్వీట్గా ఉన్నది పానీపూరి వేసేయి. ఈ పానీపూరిలా మీ వదినే స్వీట్గా పానీ పోసిందిరా, అందుకే ఇంకా తీయగాంది. తిను అన్నా, వదిన చేసిన స్వీట్ కాదా ఇది, మీ మరదలు చేసిన స్వీటు కిరాకు ఉంది. ఇంకా ఉండయి. తింటూరు కానీ పైసలేవి మరి. పైసలా? ఎప్పుడైనా మేము పైసలు ఇచ్చినావా? ఖాతా రాసుకో. 1,00,000 రూపాయలు అయినాక మెల్లగా ఇస్తాం మేమే. మీ మోకాలకు 10 రూపాయలే ఇస్తలేరు, ఇంకా 1,00,000 ఇస్తారా మీరు? గంత పెద్ద బండ్లే పెట్రోల్ వేసుకుందాం అన్నాను. మా దగ్గర పైసలు ఉద్దర రాసుకోర్రి, అవసరమైతే బుక్ నింపుర్రి. అన్ని పైసలు ఒకటేసారి ఇచ్చేద్దాం. రాసుకో. అక్క వీళ్ళు రోజు ఇట్లానే చేస్తారే, మనం ఆ బండి గుంజుకుందాం. అదే పని చేద్దాం. ఏంది బైక్ తీసుకుంటారా? ఆవు. ఆ బైక్ నా ప్రాణం. అది మా పెద్దమ్మ కొనిచ్చింది. వాళ్ళు ఉన్నారు పోరు మీరు.
జేబులో రూపాయి లేకున్నా కానీ రూపాయి చెప్పులు సేపాయి. మీరేం టెన్షన్ పడకండి. ఈ పానీపూరి బాకీ మీ ప్రేమ బాకీ రెండు కల్పించేస్తాం. నో వరీ. ఏ పారా. బాయ్ మళ్ళీ మళ్ళీ వచ్చారిటు ఖాళీ రావడతా మళ్ళీ ఒకసారి ఇటు వస్తే అలా రుబాబుడే పైసలు లేకున్నా కానీ ఎట్లా ఎత్తురో కళ్ళ మొక్కలు చూస్తే తెలుస్తలేదా? అన్న ఏం కావాలి? అమ్మ బిజినెస్ మంచి నడుతుందా? మంచిగా అవుతుంది అన్న. కట్లీస్ ఉందా? కట్లీసా? ఎప్పుడు పెట్టినామా షాపు? మొన్న పెట్టినామన్న. మంచి నడుతుందా? మంచిగా నడుస్తుంది. పొద్దున ఎన్నింటికి ఇద్దరు? 10:30 వరకు తీస్తాం. గిరాకీ మంచి అవుతుందా? గిరాకీ మంచిగా అవుతుంది. మంచిగా మంది వస్తురా? అత్తరన్న బాగానే మంది వస్తారు. ఏడన్నా సగం మంది ఉద్దరనే పెడతారు ఇక్కడ. పానీపూరి ఏరా? కట్లీస్ ప్లేట్కి ఎంత? ప్లేట్కి 30. పానీపూరి 30. అంతనా? మొత్తం 60 అన్న. మీరు నన్ను పైసలు అడుగుతురా? నేను ఓలా తెలుసా మీకు? ఊర్లో అయితే మాకేందన్న? నేను ఉప సర్పంచ్, నన్నే పైసలు అడుగుతారా మీరు? ఉప సర్పంచ్ అయితే ఎందు ఊర్లో అయితే తిన్నారు కదా, పైసలు ఇవ్వాలి కదా. పర్మిషన్ ఉందా? దీనికి పర్మిషన్ తీసుకున్నారా మీరు? ఈ ఊర్లో పర్మిషన్ ఏందన్నా? తిన్నంతసేపు తిని పర్మిషన్ అంటారా అన్న మీరు? రేపు పొద్దున మీ షాప్ నాడే నోటీస్ పంపిస్తారు. రేపు పొద్దున మీకు ఫస్ట్ అయితే పైసలు ఇచ్చి మాట్లాడన్నా. మీరు నన్ను పైసలు అడిగారు కదా, మీ పైసలు మీకు ఇచ్చేస్తున్నా, తీసుకోరి. రేపు పొద్దున మీ షాప్ ఇక్కడ లేకుండా చేస్తా నేను. చందు, ఓ చందు తిరుమలు, నేను పొలం కాడికి పోతున్నా. పశువు దవ్వాలి. ఇంత తిని రాండి చెప్పనా? సరేపో తొందరగా తంపో. మళ్ళీ ఎట్లా తిరగబోయారు? ఇలా ఏం కూర? అవ్వ గదే నీళ్ళ పప్పు వేసిందే. మళ్ళీ నీళ్ళ పప్పు వేసిందా? అదే పా అటు పోయి పడిందమ్మా. అరే రే 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 మౌనిక, నువ్వు ఉల్లిగడ్డలు కడి చేసుకుంటా ఏడుస్తుంటే నా మనసంతా బాధగా ఉంది. చాలా ఘోరంగా ఉంది అసలు. మీకు కొద్దిగంతనా మానవ అనిపిస్తలేదా? మీ అమ్మ పాపం పొద్దుగల పారును తట్టబట్టుకుని వేంది. మీ అమ్మతో ఎవరు పని చేసుకోనా? నా పని చూస్తే నీకు పాపం అనిపిస్తుందా? అరే వాదినే, మా అమ్మకు చిన్నప్పటి నుంచి ఎండల పని చేసుడు అలవాటు. మీ ఎండల పోతే మా గ్లామర్ మొత్తం దెబ్బతింటుంది. మళ్ళీ మీ పానీపూరి కాడికి రోజు రావాలి, మళ్ళీ మీకు గిరాకీ చేయాలి. మిమ్మల్ని ఎవరు చూసుకుంటారు చెప్పు? అరే మా అవ్వ చెప్తున్నది అద్దనకు ఎప్పుడు ఏదో పని చేస్తూ ఉంటుంది. అయినా మాకు ఈ పానీపూరి పని ఉంది కదా, మాకు ఇష్టపెట్టేది మేము చూసుకుంటాం. మేము చేయమా పానీపూరి? మీకేం పని గీడ? మా పని మాకు తెలుసు. నువ్వు మీ పని చూసుకోపో ఫస్ట్. మాకేం కష్టం కదా మా పని. ఇలా దుంపదేగా తెల్లారు లేస్తారే పాన్పూరి కాడు ఉంటారు. తినుడు పొలం కాడికి రమ్మంటే ఇక్కడనే చిల్లు సావు కాగిదాలుగా నేను పోని. మీరిద్దరు అట్లా పని చేస్తుంటే మా గుండె తరుక్కుపోతుంది. మాకు ఈ మేము చేస్తాము. సృజన, అవసరమా నీకు ఈ పని చెప్పు? మనం అవసరమైతే వెమ్లాల జాతరలో బొమ్మలు అమ్ముకుందాం. నువ్వు కుర్చీలో కూర్చొని బొమ్మలన్నీ అమ్ముతా. మా పని మేము చేసుకుంటాం, మీరు వరేడు కానీ చక్కగా. మీరు ఎప్పుడు ఇక్కడ పానీపూరి తింటారు, అసలు అన్నం తిన్నారా మీరు? మళ్ళీ ఆజేకు మా అమ్మ కూరని అది ఊక పప్పెత్తా, పప్పులో నీళ్ళు పోసి సత్తది. ఆ కూర పాడు కాదు, అది మింగాక కక్కలేక సత్తావు. అది మంచిగా కూర అన్నాక ఎన్నికత్తాం ఇంటికి మేము చెప్పు. ఇంకోటి చెప్పాలనా, మా అమ్మ అసలు బియ్యమే జరిగేది. అలా లక్క పురుగులు వస్తాయి. ఆ లక్క పురుగుల బియ్యంతో అన్నం ఏం తినమంటావు చెప్పు? మరి మీ అమ్మతో పనుకోతేంది మీరు? వాళ్ళు చెప్తున్నది ఊక కన్నెలు చెప్తారట. ఊక భూమి ఎత్తుకపోతే రేపు ఊక పల్లెమ్మలేదు. ఆడుకోవడాచుడు. ఆ కనీల కాడ మంచిగా మంచం వేసుకుంటుంది, సెట్టి నీడకు మంచిగా వాడుకుంటుంది. దానికి అసలు పనే ఉండదు. అవునా? లేకపోతే ఏమనుకుంటారు మీకు తెల్లారు లేస్తారా పాన్పూరి కాడు ఉంటారా? నేను పొలం కాడికి రమ్మంటే ఎక్కడికి ఇక్కడ ఉన్నారా? అబ్బా పానీపూరి కావనా? అరే పానీపూరి ఎప్పుడా? అన్న, అమ్మ పానీపూరి తిన్నది, కట్లీస్ తింటది. ఒక కట్లీస్ ఇయ్యరి మా అమ్మకి. నీకేం చెప్పిండ్రా నేను?
నీ పాన్పూర్ గంగల పోను నీ పాన్పూర్ చెర్ర పోను నీకు బుద్ధున్నదా పొలం కాడికి రమ్మని చెప్తే ఏమైనా పాన్పూర్ కాడ ఉంటాను. ఓ గంగవ్వ నీ ఇద్దరు కొడుకులు వచ్చి రోజు టెన్షన్ పెడుతురు మాకు. ఇద్దరు పెడుతురు నీ పేరు మీద తింటురు పోతురు. గదే ఇంటికాడ బువ్వ కూర చేస్తే అన్నీ కాలిపోతుంది. రోజు వస్తారు పాన్పూరు తింటుర్రు. అదే ఉద్యోగం ఎదికిస్తున్నావు నీ పాన్పూర్ చెర్రవను అలా గిట్టే చేసిండు. తాగి తాగి పాన్పూర్ తిని తిని ఆడోనాడు చచ్చిండు. ఈడోనాడు చస్తాడు ఇక. అబ్బా నీకేం తెలియదే, మొన్న డాక్టర్లు చెప్పిర్రే ఇలా B143 ఉంటుందట, బూస్ట్ ఇన్ ద సీక్రెట్ ఆఫ్ అన్నట్టు. నువ్వు కూడా తిను మంచిగా ఉంటుంది. అంటే తింటరాలే మళ్ళీ తిట్లు మాకేనా? వాళ్ళకు సిగ్గుమనం లేక ఇటు ఉద్యోగం చేస్తాను. మీరు ఎట్లా ఇస్తారు? పైసలు తీయాలా లేకపోతే లేదు. నువ్వు వీకే పైసలు మీకు కట్టేసి కడతాంది నీకెందుకు బాగా? మీ దుంపలు దేగా అబ్బా నువ్వు తిట్టకే, మీ సాగు కానీ మీ దినాలు కానీ మీ గత్తాలు కానీ. నీ అబ్బా నీ అత్త నాడు ఈ పాత ఇటు వచ్చిన వాడుకో మంచిగా ఉండదు. నర్రా నాడు పొలం కడుకోవాలి. నాడు 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 నాడు. ఏం కావాలన్నా? ఏంటంటే ఏదో ఒకటి పానీపూరి చెప్పన్నా. ఒక ప్లేట్ పానీపూరి. ఒక ప్లేటా? మీరు ముగ్గురు ఉన్నారు కదా. నీకు తెలియదు మా దోస్తాన గురించి. మేము తిన్నా ఒకటే కంచాలు తింటాం, పడుకున్న ఒకటే మంచాలు పడుకుంటావు. నువ్వు ఈ పానీపూరి మేము ఎట్లా తింటావు చూస్తావు నువ్వే. ఒక ప్లేట్ ఇంకొకటి ఇవ్వు. ఏం కావాలి ఇంకా? ఏం కావాలరా? నాకు కొంచెం కారం కావాలి. నీకు? నాకు స్వీట్ కావాలి. నాకు మసాలా 3 కలిపి. బూరెలు ఏం సరిపోతుంది అలా పోసి ఆ ప్లేట్లో. రేట్ ఎంత? 30. ఎంత ఉన్నాడు? 7 రూపాయలే. నాకు 8 రూపాయలు. నా దగ్గర 9 రూపాయలు ఉన్నాయి అన్న. ఇక 24 ఉన్నాయి. ఇంకా రూపాయలు అవి మీ షేర్ వేసుకున్నావు, మీరు షేర్ వేసుకున్నావు. బాయ్ బాయ్. బుద్ధిందా మీకు? దున్నపోతులలో తిని పోతున్నారు. కుడి తాగినట్టు ఇద్దరు. వాట్ ఇస్ దిస్ యార్? ఇది ఏంది ఆ ఈగలు ఇదంతా నీట్నెస్ గుంచూరి. ఇన్ని రోజులు మీరు తిన్నారు, ఎట్లా తిన్నారు మరి? ఊరు నాయను ఇదైతే మోరున్న నీళ్ళెక్కలు ఉన్నాయి కదా, ఇవి దీన్ని చచ్చిపోమన్నారా మీరు జనాల్ని? ఏమనుకుంటారు మీరు అసలు? నిన్న అదే అమృతం అనుకుంటా తిన్నారు కదా. అసలు పానీపూరి ఎత్తే మీ నెత్తి మీద మాస్కులేవి, చేతుల గ్లౌజులేవి, అంత దట్టి దట్టి ట్యాక్ ట్యాక్. అసలు ఈ ఖరాబైన చెత్త పానీపూరి తిని నిన్న నాకు 3 సార్లు ఘోరాదిగా. సరే కానీ ఒకసారి పానీపూరి. పానీపూరి గిట్లా విసుకుతే అది అయిపోతుందా? ఎట్లున్నది అది? అది పూర అనుకున్నావా ఇంకేమన్నా అనుకున్నావా? అట్లనే ఎరుగుతుంది మరి అది. అరే తిరుమల్, ఇట్లా కాదురా, మనం ఒక్కసారి ఈ పానీపూరిని టేస్ట్ చేద్దాం. టేస్ట్ చేసినాక డిసైడ్ చేద్దాం ఇది మంచిగా కావాలి. మంచిగా ఉన్నాయనుకో ఓకే, లేకపోతే సంగతి చెప్పుడే. ఇది ఇట్లా మంచిగా లేదనుకో అమెరికాకు పంపిస్తా టెస్టింగ్కు. అమెరికా పంపుతా. ఎన్ని రోజులు పంపిస్తా. మీరైతే ఇయ్యరి. మీరు పానీపూరి టేస్ట్ మంచిగా లేపాలి, అప్పుడు మీ సంగతి చెప్తాయి. ఇట్లా కాదురా తిరుమల, ఇంకొకటి తిని టేస్ట్ చేద్దాం. ఎందుకంటే 1-2 వెళ్ళదురా, ఇంకో 2. అవును కానీ మీకు హిందీ వచ్చా? నేర్పిస్తావా? थोड़ा प्याज डालो, थोड़ा प्याज डालो. పానీపూరిలో ఉల్లిగడ్డలు వేసుకొని తింటా అబ్బా రాకుంటుంది. తిరుమల ఏ మాట కామాటేరా, పానీపూరి మాత్రం అదిరిపోయిందిరా.
సూపర్ ఉన్నాయి పానీపూరి. సారీ ఏమనుకోకూరి. పానీపూరి కిరాకు ఉంది, మస్తు ఉంది. కోకో నానమ్మ చూసిపోతురు చూసిన వీళ్ళు తింటుంది కలిసి తిరుగుతున్నాం పోతున్నా. ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఓలే వాళ్ళే నానమ్మ రోజు వచ్చేటోళ్ళు అవారగాళ్ళు రోజు వస్తుర్రు పైసలు లేకనే తింటురు పోతుర్రు. అట్టిగా తింటే పోతే పైసలు ఎవడిస్తాడు అట్నే. కేసు పెడతాము మీ మంచిగా లేదు నీట్గా లేదని అంటుర్రు ఏమేమో వరుతుర్రు. కేసు పెట్టే వరకు నేను లేనా? ఆ వరగాళ్ళకు నేను ఇయ్యకు అని చెప్తే కదనే. ఈ వరకే లాస్ అయినావు, ఇంకా లాస్ చేస్తానని చూస్తుర్రా మీరు? అన్ని తీర కొనుకొచ్చి ఈడ పెట్టి మంచిగా మిమ్మల్ని ఉంచిపోతే మీరు గిట్లా చేస్తున్నారు. అలా అయ్యవని నేను అడిగేకపోతున్నా. నువ్వు అడుగుడు కాదు, ఆమె వచ్చింది ఆమెకి చెప్తే మమ్మల్ని బెదిరిస్తుంది. నువ్వు చదువుకోలేవా ఎందుకు ఉద్ధరిస్తున్నావని. బెదిరిస్తేందుకు భయపడ్డరే? నాకు చెప్పని ఉంటుంది, నేను రాపోదునా? నేను పోయి అడిగేస్తుంది. అబ్బా కానీ తలకే నొప్పి అవుతుంది వాళ్ళతోటి. ఏదో ఒకటైతే వేయాల. రోజు అచ్చుడు వట్టిగా తినిపోవుడు. ఏం చేద్దాం మరి వాళ్ళను? పోలీస్ కంప్లైంట్ ఇద్దామా? పోలీస్ కంప్లైంటా? ఏమని ఇద్దామే? ఏడిపిద్దురని చెప్పి పోలీస్ కంప్లైంట్ ఇద్దాం. ఫోన్ చేయి. అదే పని చేయాలా? చేయండి ఇప్పుడు నేను చెయ్యి. సార్ చెప్పింది వస్తాను. అరే పిల్లగాళ్ళు, అక్కడ పానీపూరి షాప్ ఉంది, అందరు ఊరి మంచిగా కడుపారు ఏమంటావు తిందరు, కానీ పైసలు మాత్రం వేయకూడదు. వాళ్ళకి ఇట్లా పైసలు అడిగానుకో చక్కగా ఊరికిరారు అంతే. ఏమంటారు? ఇట్లా ప్లాన్ సక్సెస్ చేసిరనుకో మీకు చాక్లెట్లు బిస్కెట్లు కొనిస్తాం. సరేనా? మరిపోరు ఇంకేది మొత్తం తిందరు. పైసలు తెచ్చుకున్నా మరి? తెచ్చుకున్నారా? సరే. సరిపోయిందా ఇక? మీ పైసలు 30, 60, 90, 120, 150 మొత్తం 150. అరే అక్క పైసలు అడుగుతాం, పారిపోదాం పాలి. తిన్నారా ఫుల్గా? ఏమి సూపర్ రా. ఎంత అయిందిరా? బిల్ ఎంత అయిందిరా? 150 అయిందా? మీరు ఉన్నాయా పైసలు? సార్ రూపీని మొత్తం 150 అయినాయిగా. సరే 150 నాకు ఇచ్చిరా ఓరి. అరే అంతేరా నడురి. పైసలు ఎక్కువ తిన్నారా మీరు? అన్న ఇంకా 30 రూపాయలు ఉంటే ఒక లైట్ బీర్ వస్తుంది కానీ చాలు తీరామాలో ఇద్దరు పంపుదాం. సరే ఉక్కడ తింటారా పొరగాలు? అట్లా పోద్దాం. ఇంతకుముందు పిల్లగాళ్ళు ఇడికెళ్ళి పోయిరా? అరే నాకు అప్పుడే డౌట్ వచ్చిందిరా, ఈ పొలాలు కథ పడరాని. అవునే, పురాణంలో పానీపూరి తిని వేరేటగా ఇవ్వరగా బెదిరించిన వాళ్ళం పైసలు ఇవ్వకపోతారు అది ఇది అని చెప్పి. మీకెట్లా తెలుసు? పురాణాలు అడిగిన పోతురాళ్ళు. అరే ఇలాంటి ఏలే ఉరికిరిగా లంగ పురాణాలు వాడారు. వీళ్ళు మంచిగా కట్టించి పెట్టరా, మన హాస్టల్ రెండు అమ్ముతూ పోరాలని. అవునవును. సరే కానీ తింటారేమన్నా? కోసం వచ్చింది. అవునా, ఈ సిలిండర్ మన ఏం కంపెనీది? ఇప్పిస్తావు కొత్తది ఒకటి. సరే కానీ పానీపూరి ఇర్రి నిన్న మొన్న టేస్ట్ అద్భుతంగా ఉన్నది తెలుసా అన్న? ఎట్లుందా? అద్భుతం. ఇవాళ కూడా కలర్ ఎట్లుంది, వాసన గుమ్మగుమ్మలు ఆడుతుంది. పానీపూరి రాకున్నది ఇర్రి. ఇవాళ స్పెషల్ పానీపూరి. మీ చేతితో ఎట్లా ఇచ్చినా మేము తింటాం, మాకు ఇబ్బంది ఏం లేదు. పానీపూరి నమస్తే సార్. సార్ వీళ్ళే సార్, నేనే ఫోన్ చేసిన. వీళ్ళే రోజు ఏడిపిస్తారు సార్. అవును సార్, ఈ రోజు పొద్దున్నచ్చి కూడా ఏడిపించారు సార్. అవును సార్. మేము రోజు ఎందుకు వస్తున్నాం? ఇవాళ ఏదో ఆకలి అయితే వచ్చినాం. భలే ఉన్నారా మీరు? భలే ఉన్నారు. సోలా అంటున్నావు సార్. మేము కదా సార్. లేదు సార్, అన్న వద్ద లేపుతురు వీళ్ళే. సార్ వీళ్ళ వల్ల మా కస్టమర్స్ కూడా వస్తలేదు సార్. సార్ గసంటున్నాం కదా సార్, మేము మంచోళ్ళం సార్. వీళ్ళే ఏవో మాటలు చెప్తుర్రు. సార్ నమ్మకూరు సార్.
ఇది ఏంటో తెలుసా మీకు? సార్ మాకు తెలియదు సార్. ఇది డ్రగ్. అమాయకమైన ప్రజలకి ఇది కలిపి మీరు పానీపూరి ఎత్తురా. సార్ మాకేం తెలియదు సార్. ముందు మీరిద్దరు స్టేషన్ కదండి, అక్కడ చెప్తాం ఇద్దరికి. సార్ మీరేందిరా తమాషారా మీకు? మీరు నడుగుతారు సార్ నిజంగా మాకు తెలియదు. నడుగుతారు సార్ వాళ్ళు మంచోళ్ళు సార్. సార్ ఏంద్రా సీన్ రివర్స్ అయింది? మనం పోతాం అనుకుంటే వాళ్ళు పోతుర్రేంద్రా? ఏమో అన్న, నాకు కదా అర్థమవుతలేదు. ఏమో డ్రగ్స్ బలా అమ్ముతుర్రిందే వీళ్ళు. అన్న డ్రగ్స్ అమ్మినా ఏది అమ్మినా ఇప్పుడు మనోళ్ళు అన్న, మన అవ్వేమని చెప్పింది వాళ్ళు ఎట్లనే వేసి సెట్ ఇవ్వమన్నది. మనం కూడా పోలీస్ స్టేషన్కి వాళ్ళు నేర్పించుకునేద్దాంపా.